హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. ఢిల్లీ ఎలక్షన్లో మొత్తం 3 పార్టీలు అయితే పాల్గొన్నాయి. ఆ 3 పార్టీల పేరు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ లాస్ట్ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయి. కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకి 57.7% పోలింగ్ అయితే నమోదైందని చెప్పి ఎలక్షన్స్ కమిషన్ ఆఫీసర్ అయితే చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి 8వ తారీఖున ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ అయితే వస్తాయి కదా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని చెప్పి చాలా ఉత్కంఠంగా జరిగిన ఈ పోర్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే చాలా మందిని ఆకట్టుకున్నాయి. కాకపోతే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ ఎందుకని అంత ఆతృతంగా చూస్తుందో చూద్దాం. ముందుగా 1993లో ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలిచింది. ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా బీజేపీ అయితే గెలలేదు. 2015, 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే గెలిచింది. చాలా హైయెస్ట్ మార్జిన్ తో 67 స్థానాలు అయితే గెలుచుకుంది 2015లో. 2020లో 62 స్థానాలు అయితే గెలుచుకుంది అనమాట ఆమ్ ఆద్మీ పార్టీ. ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ గట్టి ప్రయత్నాలు అయితే చేసింది. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా బీజేపీ పార్టీకి అనుగుణంగా వచ్చాయి. ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మాట్రైజ్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 స్థానాలు అయితే గెలుచుకుంటుంది అని చెప్పాయి. నెక్స్ట్ బీజేపీ పార్టీ వచ్చేసి 35 నుంచి 45 స్థానాలు అయితే గెలుచుకుంటుంది. కాంగ్రెస్కి 1 లేదా 0 స్థానాలు అయితే వస్తాయని చెప్పి అయితే ఆ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ అలాగే పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు వస్తాయని చెప్పింది. సేమ్ యాజ్ యూజువల్ కాంగ్రెస్కి 0 నుంచి 1 స్థానం అయితే దక్కుతుందని ఆ సంస్థ అయితే వెల్లడించింది. ఇంకా లాస్ట్గా పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ అయితే మీరు చూసుకున్నట్లయితే బీజేపీకి 39 నుంచి 49 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు, సేమ్ యాజ్ యూజువల్ కాంగ్రెస్కి అయితే 0 నుంచి 1 స్థానం వస్తుందని అయితే చెప్పాయి. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ మీరు చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 31 స్థానాలు, బీజేపీకి 39 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్కి 0 నుంచి 2 స్థానాలు అయితే వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏ పార్టీ గెలుస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో న్యూస్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.